హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి అనేది ఒక్కసారి చూద్దాము. ఫస్ట్ మనము బ్యాంక్ నిఫ్టీలో చూస్తే, బ్యాంక్ నిఫ్టీలో చూడండి, మనము ఈ లెవెల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా, మన థర్డ్ క్యాండిల్ క్లోజ్ చూడండి 50,422.30. ఈ 50,422.30 అనేది మనకి ఏ లెవెల్కి మిడిల్లో ఉంది చూడండి. 50,499 అంటే 50,499 పైన క్లోజ్ అయితే 50 మినిట్స్ క్యాండిల్ నెక్స్ట్ మనం అక్కడ బై చేస్తాము. ఇక్కడ 50,092 దగ్గర బిలో క్లోజ్ అయితే మనము పిఈ సైడ్ ఉంటాము సెల్లింగ్ లో. ఓకేనా, సో ఇది మనకి 10:30 క్యాండిల్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అవ్వడం జరిగింది. సో మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ వెంటనే అయినా మనం ఎంటర్ అవుతాము, ఆర్ లేదు అంటే రీట్రేస్మెంట్ వచ్చిన తర్వాత అయినా మనము ఎంట్రీ అవుతాము. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ 2.5 అవర్ మనకి ఇక్కడే సస్టైన్ అయింది. మార్కెట్ సస్టైన్ అయిన తర్వాతనే మనకు మళ్ళీ ఇక్కడ క్లియర్ కట్ గా మన టార్గెట్ ఎంత అండి, ఇది 49,685 టచ్ అయిందా లేదా ఎగ్జాక్ట్ గా చూడండి. లో ఎంత, ఈ క్యాండిల్ లో ఎంత, 215 క్యాండిల్ లో 49,659. మన టార్గెట్ వచ్చిందా లేదా, ఫస్ట్ టార్గెట్ 400 అబోవ్ పాయింట్స్ ఈ రోజు మనకి రావడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మన టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ నిఫ్టీ 50లో చూస్తే, నిఫ్టీ 50 చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ వచ్చేసి 24,427 అండ్ 24,242 మిడిల్స్ లెవెల్లో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనము 24,427 పైన క్లోజ్ అయితే సిఈ సైడ్ ఉంటాము, 24,242 కింద క్లోజ్ అయితే మనము పిఈ సైడ్ ఉంటాము. చూడండి ఎటు క్లోజ్ అయింది, మనకి ఈ లెవెల్ కిందనే క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ పిఈ సైడ్ ఉంటాము. చూడండి మన టార్గెట్ ఎంత, ఫస్ట్ టార్గెట్ 24,056. చూడండి మన టార్గెట్ ఇచ్చిందా లేదా, మన టార్గెట్ ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఇలా ఉంటుంది. మన లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో అలాగే ఈరోజు మనము నాట్ ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50, మనము కొన్ని స్టాక్స్ కి సంబంధించినటువంటి లెవెల్స్ ని కూడా ఒక్కసారి చూద్దాము. ఆ స్టాక్స్ కి సంబంధించినటువంటి లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి అనేది మనము ఒక్కసారి చూద్దాము. చూడండి, ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్. నేను కొన్ని మాత్రమే ఈరోజు ఫిల్టర్ చేసి పెట్టాను స్టాక్స్ వి, అవి మాత్రమే చూద్దాము. చూడండి, హెచ్డిఎఫ్సి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి, 50 మినిట్స్ కి ఈ లెవెల్ కి, దీనికి ఇది 1634. ఇక్కడ కూడా మీరు ఇక్కడ చూస్తే మీకు 1634 ఉంటుంది. ఇక్కడ మనకి విత్ డెసిమల్స్ తో కూడా మనకి పాయింట్ తర్వాత దీంతో కూడా ఉంటుంది. ఓకేనా, చూడండి ఈ లెవెల్ కి మిడిల్ లో క్లోజ్ అయింది. తర్వాత ఈ క్యాండిల్ కిందకి బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయింది. సో మనం నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఏంటి, ఇది అవుతుంది 1598 అవుతుంది. చూడండి 1598 ఇచ్చిందా లేదా, మా టార్గెట్ హిట్ అయిందా లేదా, టార్గెట్ హిట్. ఓకేనా, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. అండ్ నెక్స్ట్ సిప్లా చూద్దాము. సిప్లాలో చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ 11:15 AM క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యిందా లేదా పైకి అనేసి మనం ఒక్కసారి చూద్దాం. దీని క్లోజ్ ఎంత ఉందండి, 1541.30. ఇక్కడ ఇది చూస్తే 1541 ఉంది. సో నేనేం చెప్పాను, ఇక్కడ ఇది డెసిమల్ కూడా మనము చూడొచ్చు, 1541.34 ఉంది. ఓకేనా, చూడండి ఇక్కడ 30, అక్కడ 34. చూడండి ఎంత నీట్ గా ఉంది. బ్రేక్అవుట్ అయిందా, పైన బ్రేక్అవుట్ అయి క్లోజ్ అయిందా, పైన క్లోజ్ అవ్వలేదు, అది కిందనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో నో ట్రేడ్. ఇక్కడ చూడండి ఎంత నీట్ గా మనం ట్రేడ్ ఇక్కడ అవాయిడ్ చేసాము. సో సిప్లాలో నో ట్రేడ్ టుడే. ఓకేనా, అండ్ నెక్స్ట్ అరబిందోలో చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఇది వెంటనే మనకు కిందకి బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చింది. ఇక్కడ మనము పిఈని బై చేస్తే చూడండి మన టార్గెట్ ఇది, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ కూడా ఇచ్చింది ఎండ్ ఆఫ్ ది డే కల్లా. ఓకేనా, అండ్ అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఇది కూడా చూడండి
థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఈ క్యాండిల్ 10:45 AM క్యాండిల్ బ్రేక్అవుట్ అయి పైన క్లోజ్ అయిందా లేదా చూద్దాం ఒకసారి. 1604.90 చూడండి, మనకి ఎక్కడైనా పైన క్లోజ్ అయిందా? అవ్వలేదు. చూసారు మన లెవెల్స్ ఎంత ఎగ్జాక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయో. సో ఇక్కడ నో ట్రేడ్. ఇక్కడ మనకి ఈ లెవెల్ కింద క్లోజ్ అయింది, బట్ కానీ ఇది చూడండి 2 తర్వాత మనము ట్రేడ్ తీసుకోము ఎంట్రీ వస్తే. ఇది మన రూల్. నేను ఎప్పటి నుంచో మీకు చెప్తూ ఉన్నాను. ఇది 2 తర్వాత ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయింది, సో మనం ఇది అవాయిడ్ చేస్తాము. ఓకేనా? అండ్ ఇది కూడా చూడండి, భారత్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత మనకి 10:30 క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది. చూడండి మనం ఇక్కడ పిఈ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ కూడా ఇచ్చిందా లేదా? థర్డ్ టార్గెట్ కి దగ్గరగా వచ్చి క్లోజ్ అయింది. బట్ కానీ మనము ఫస్ట్ ప్రియారిటీ ఏంటండి? ఫస్ట్ టార్గెట్ ఈజ్ ద బెస్ట్ టార్గెట్ అండ్ అది లాస్ట్ టార్గెట్ గా మనం తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ హిందుస్థాన్ కాపర్ థర్డ్ క్యాండిల్ చూడండి క్లోజ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఇక్కడ ఇది మనకి బ్రేక్అవుట్ అయింది 130కి. సో చూడండి తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఎంత ఎగ్జాక్ట్ గా ఇచ్చింది చూడండి. ఎండ్ ఆఫ్ ది డే కల్లా మన టార్గెట్ ని హిట్ అయ్యే మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ ఇది కూడా చూడండి మనకి థర్డ్ క్యాండిల్ ఎక్కడ ఉందండి క్లోజింగ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత ఈ లెవెల్ మనకి బ్రేక్అవుట్ అయింది. ఓకేనా? ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోతే చూడండి మనం ఇక్కడ పిఈని తీసుకుంటే చూడండి ఫస్ట్ టార్గెట్ కింద లేదా సెకండ్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. పేజ్ చూడండి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? ఇది ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఇది పైకి బ్రేక్అవుట్ అయింది. సో మనం ఇక్కడ సిఈని తీసుకుంటే మన టార్గెట్ వచ్చేసి ఇది అవుతుంది. ఓకేనా? బట్ కానీ మన టార్గెట్ హిట్ అవ్వలేదు. ఓకేనా? మన టార్గెట్ హిట్ అవ్వకుండా ఇక్కడ ఈ క్యాండిల్ లో మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? స్టాప్ లాస్ హిట్ అయినది సిఈ సైడ్ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది కాబట్టి మళ్ళీ మనకు పిఈ సైడ్ ట్రేడ్ వచ్చినట్లు. సో కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ పిఈ సైడ్ ట్రేడ్ తీసుకుంటే చూడండి మళ్ళీ టార్గెట్ ఇచ్చిందా లేదా మనకి? ఓకేనా? ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ చూడండి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఇది ఇక్కడ బ్రేక్అవుట్ అయింది 10:30కి. మళ్ళీ ఇక్కడ రీట్రేస్మెంట్ కి వచ్చింది. చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్. చూడండి గ్యాస్ ఇది ఐజిఎల్ చూడండి మనకి ఇక్కడ మీరు ఈ లెవెల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. బై అబోవ్ 538 ఇది ఏమంటే ఇది మనకి మంత్లీకి సంబంధించినటువంటి లెవెల్. సో కాబట్టి నేను మంత్లీకి సంబంధించిన లెవెల్ ఆ విధంగానే పెట్టాను, ఎందుకంటే అది మనకి ఇంకా టార్గెట్ కి రాలేదు. దాని యొక్క డ్యూరేషన్ టెన్యూర్ మనకి ఒక 30 days ఉంది. సో కాబట్టి అప్పటి వరకు మనం ఆ లెవెల్ని అలానే ఉంచుతాము. ఇది ఇంట్రాడే పర్పస్ ప్రకారం ఈ లైన్ అయితే మనం ఇప్పుడు కన్సిడర్ చేయము, ఓన్లీ ఈ లెవెల్స్ మాత్రమే మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తాము. కాబట్టి చూద్దాం. ఇది మనకి థర్డ్ క్యాండిల్ ఈ లెవెల్ కి అండ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. సో ఇప్పుడు ఇది కిందకి బ్రేక్అవుట్ అయింది. సో మన ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది? ఇది R1 ఇది అవుతుంది. అవునా కదా? చూడండి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు కానీ కిందకు వచ్చి మన టార్గెట్ హిట్ అయింది. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అండ్ ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ చూడండి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్ కి మిడిల్ లో ఉంది. ఇక్కడ ఇది మనకి 130కి బ్రేక్అవుట్ అయింది. ఫస్ట్ టార్గెట్ మనకి ఇది అవుతుంది. చూడండి ఎండ్ ఆఫ్ ది డే కల్లా మన టార్గెట్ ఇవ్వలేదు, అలానే స్టాప్ లాస్ ఇవ్వలేదు, బట్ కానీ మనం ప్రాఫిట్ లోనే క్లోజ్ అయ్యాం. ఓకేనా? అండ్ అలాగే ఇండియన్ రైల్ IRCTC చూడండి థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఏ లెవెల్ కి మధ్యలో ఉందండి? ఈ లెవెల్ కి మధ్యలో ఉంది. ఇది కిందకి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చిందా లేదా? 938.95. సో ఇచ్చింది మనకి. సో ఇక్కడ మనము ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చిందా లేదా? మనకి ఇచ్చింది. ఇలా ఉంటుంది. సో మనము ఇచ్చినటువంటి లెవెల్స్ ఈ విధంగా పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నేను ఎప్పుడు చెప్పేదే ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది.
ఎవరైనా మన ప్రీమియం సర్వీస్ కావాలి అనుకుంటే జూలై 29th వీడియో డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి వాట్సాప్లో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్.